హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక శాఖలు ఉన్నాయి. అసలు ఆ శాఖల్లో పనితీరు ఎలా ఉంది, దానికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ అయితే మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, డిప్యూటీ సీఎం ఫేషి ఎలా వర్క్ చేస్తుంది, అలాగే రోజుకొక శాఖ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిప్యూటీ సీఎం ఫేషివి అలాగే డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, అధికారులు, పవన్ కళ్యాణ్ గారు ఎలా పనితీరు అయితే ఉంది ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల గురించి మనం వింటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ మాటల్లో ఆయన దగ్గర ఉన్నటువంటి 5-6 శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది సార్? అసలు ఇప్పుడున్నటువంటి అధికారులని ఆయన ఎలా చూస్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? మీరు అన్న మాటలో వింటున్నాం అనేది కాకుండా చూస్తున్నాం, సక్సెస్ చూస్తున్నాం. ఎందుకంటే అనేక మంది మంత్రులని, ముఖ్యమంత్రులని చూసాం, ఉప ముఖ్యమంత్రులు చూసాం. పేరుకే నామక వ్యవస్థ 4-5 ఉప ముఖ్యమంత్రులని గతంలో చేసిన సందర్భం మనం చూసాం. వాళ్ళ శాఖలు ఏంటో, పనితీరు ఏంటో కూడా వాళ్ళకి పవర్స్ కూడా లేవు. ఇప్పుడు పవర్ ఉన్న పవర్ స్టార్గా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఏదో పేరుకే పదవులు ఇచ్చారు. ఆయన కోరుకుంటే హోంశాఖ ఇవ్వచ్చు, ఆర్థిక శాఖ ఇవ్వచ్చు, లేదా రెవెన్యూ శాఖ ఇవ్వచ్చు. ఆయన అవి కోరుకోలే. ప్రజలతో ఏదైతే అనుసంధానమై ఉంటారో ఆ శాఖలే కోరుకున్నాడు, ఏరి కోరి తెచ్చుకున్నాడు. అంతకుముందు ఆ శాఖల గురించి చెప్పుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన తీసుకుంది ఏంది? ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ మంచి నీటిపారుదల శాఖ. ఇవన్నీ ఏంటంటే మీరు చూడండి, ఏ ఎమ్మెల్యేకైనా ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యేకైనా ఈయన తీసుకున్న శాఖలతోనే పని ఉంది. పల్లెటూర్లకి పంచాయతీ నిధులు కావాలన్నా, రోడ్లు వేయాలన్నా, గ్రామాలకి నీటిపారుదల కావాలన్నా, అడవులను సంరక్షించే బాధ్యత కావాలన్నా, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, కీలకమైనవన్నీ కూడా ఈ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలకి ఎలా తీసుకొస్తాడంటే డే 1 నుంచి కూడా దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. అధికారులు, సమర్థవంతమైన అధికారులు తన పేషీలో పెట్టుకున్నాడు. 2 రాష్ట్రాల నుంచి కూడా డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు. దాంట్లో భాగంగా కృష్ణతేజ గారు లాంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఆల్ ఇండియా 66 ర్యాంక్ వచ్చి జాగ్రఫీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని, వరదల ద్వారా కేరళను కాపాడిన వ్యక్తిని, రాష్ట్రపతి అవార్డుతో పాటు ఐక్యరాజ్యసమితి అవార్డు కూడా పొందిన వ్యక్తిని ఏరి కోరి చంద్రబాబు నాయుడు గారితో లెటర్ పెట్టించి కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి డిప్యూటేషన్. యంగ్స్టర్ 40 సంవత్సరాలు ఉంటాయేమో. యాక్చువల్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండాలని తీసుకుంటారు ఆ స్థాయిలో. ఇప్పుడు ఈయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 2 శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు కృష్ణతేజ. తీసుకురావటమే కాకుండా పంచాయతీలో ఈ 16 మాసాల్లో అండి ఎప్పుడు లేని విధంగా అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు పంచాయతీల్లో ట్రాన్స్ఫర్లు చేయాలన్నా డబ్బులతో ముడిపడ్డాడు. విపరీతమైన డబ్బులు లంచాలు ఇస్తే తప్పితే ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితిలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో 20,000 మంది పోయిన ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా సింగిల్ రూపాయి కూడా ఎవరికి తీసుకోకుండా నిజాయితీకి పెద్దపీట వేస్తా సమర్థవంతులకు ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఫస్ట్ టైం చరిత్రలో. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా అది కృష్ణతేజ గారికి అధికారులు కావచ్చు, ఆయనకున్న పేషీలో సమర్థవంతమైన గ్రూప్ 1, గ్రూప్ 2లో మంచి ర్యాంకర్లు ఉన్నారు కృష్ణతేజ గారితో పాటు. అంత టీం బిల్డప్ చేసుకోబట్టి ఈరోజు ఆ రిజల్ట్ వస్తుంది. కాబట్టి సమర్థతకు పెద్దపీట వేసి మంచి అంటే చూజీగా కొన్ని ప్రాంతాలని ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ వాళ్ళకి ఎక్కువ నీడ్ ఉందో అక్కడికే వెళ్ళి ఇప్పుడు మన్యం జిల్లాలు వెళ్ళారు. మన్యం జిల్లాలకు వాళ్ళకి ఏమో షూస్, వాళ్ళకి రగ్గులు, మామిడి పళ్ళు ఇవన్నీ ఎవరు చేశారు సార్? స్వాతంత్రం వచ్చిన దశాబ్దాలన్నా ఆ యొక్క రోడ్లు అక్కడ ఏంది వైసీపీ వాళ్ళు ఉన్నారా ఎక్కువగా తెలిసింది. కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా మన వాళ్ళనే. ఇది ఎవరు తీసుకొచ్చాడు? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు. భయపడతారు నక్సల్స్ ఉంటారు అనేది స్వయంగా రోడ్ల మీద నడిచారు. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని డోలీల్లో గర్భిణీ స్త్రీలకు వెళ్ళే పరిస్థితి నుంచి రోజు రోడ్లు వేసారంటే 100 కోట్లు ఖర్చు పెట్టి. ఎవరు? అది పవన్ కళ్యాణ్ గారు కదా. అదే పంచాయతీలకు అన్నీ తీసుకొచ్చాడు. గ్రామీణాభివృద్ధిలో గ్రామాలు 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి రికార్డు సార్, వరల్డ్ రికార్డు. మరి ఇటువంటి కృష్ణతేజ గారు, ఇటువంటి సమర్థవంత ఆఫీసర్స్ అంతా ఉన్నారు, వరల్డ్ రికార్డు సాధించారు. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు 3వ ప్లేస్లో తీసుకొచ్చారు. దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? సమర్థవంతమైన అధికారులు కాదా? అదే సమయంలో ఈ గ్రామాలు పట్టణాలని అనుసంధానం చేయాలి. ఒకప్పుడు గ్రామీణ సడక్ యోజనని అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు గ్రామాలని పట్టణాలని కలిపి రోడ్లు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రావాలి నిధులు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలి, అస్తవ్యస్తమైన రోడ్లు వ్యవస్థని సుందరంగా రోడ్లు తయారు చేశారు సార్. రోడ్లు క్లియర్ అయిపోయినాయి, ప్రమాదాలు తగ్గిపోయినాయి, గ్రామాలు బాగున్నాయి.
పంచాయతీలకి సర్వాధికారాలు ఇచ్చారు. వీటన్నిటితో పాటు మంచి నీరు ఉంటేనే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఆ నీరు కూడా కల్పిస్తున్నారు కదా స్వయంగా అందరికీ. ఎప్పుడైనా మనం చూసామా? ఇంకొక వైపు అడవుల సంరక్షణ. అడవులు బాగుంటేనే ప్రకృతి బాగుంటుంది. పర్యావరణాన్ని పెద్దపీట వేస్తున్నారు. రెడ్ శాండిల్స్ని కంట్రోల్ చేశారు కదా. ఈ రెడ్ శాండిల్ని దొంగలు ఎక్కడ కూడా లేకుండా పోయారు కదా. కంపెనీ పొల్యూషన్ దాని మీద కూడా మన బోండమ్మ గారు లాంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే అది వైసీపీదా టీడీపీదా ఇంకొకరిదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, ఎవరిదైనా ఇబ్బంది పెట్టకుండా సౌమ్యంగా చేసుకోవాలి. అందరి మీద చర్యలు కంటే ఆరోపణలు చూసుకోవాలి. అటువైపు అడవులను సంరక్షిస్తున్నాడు. తర్వాత పంట పొలాలను చిత్తూరు జిల్లాలో ధ్వంసం చేస్తూ ఉంటే వేలాది ఎకరాలు ధ్వంసం అయిపోతుంటే కుంకు ఏనుగులు తీసుకొస్తున్నారు. ఇకపోతే షార్ శ్రీహరికోట కేంద్రంలో కావచ్చు, బెంగళూరులో ఇస్రో కావచ్చు, అక్కడికి వెళ్ళి సైంటిస్టులతో మాట్లాడి పిల్లలకు కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించాలని చెప్తున్నాడు. అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఈయన తీసుకున్న శాఖలన్నిటికీ ఇవన్నీ తీసుకొచ్చాడు. ఎవరైనా శాఖల వాళ్ళకి పనితీరు వస్తుంది. కానీ శాఖలు నిర్వహించే మంత్రి ఎవరైతే యాజ్ అ డిప్యూటీ సీఎం ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి కృష్ణతేజ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఓఎస్డీలు కావచ్చు, పిఏలు కావచ్చు, పిఎస్లు కావచ్చు, సమర్థులు ఆ పేషీలో ఉండబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలిగిన స్థాయికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ దేశానికే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఒక చిరునామాగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నిజంగానండి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇది కాదు అది కాదని లేదు, అసలు కొత్త కొత్త ఆలోచనలు చాలా శ్రీకారం, మ్యాజిక్ డ్రైనేజీలు అని. ఇప్పుడు వాళ్ళ యొక్క అటవీ ఉత్పత్తులు కూడా మార్కెట్ తీసుకురావటం, అది ఆయన బ్రాండ్ అంబాసిడర్గా అరకు కాఫీకి మనం చూసాం. ఇట్లా సమర్థవంతమైన ఆఫీసర్లు ఉన్నప్పుడు ఏంటంటే అండి, నాయకుడు సమర్థుడైతే ఆయనకు అనుగుణంగా, ఆయన ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి. నాయకుడు ఏది రూపాయి ఆశించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే వ్యక్తి, గ్రామాలు బాగుండాలనే వ్యక్తి, మరి అటువంటి ఇదిగా అధికారులు కూడా డే అండ్ నైట్ పనిచేయబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ 16 మాసాల్లోనే అభివృద్ధికి చిరునామాగా మారింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.